కస్బా వార్తలకు స్వాగతం. బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు డిస్కం ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం 6 నెలల పాటు గోప్యంగా ఉంచిందని, ప్రజలకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని, మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి అధికారిక ప్రెస్ మీట్ ద్వారా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా 2 డిస్కంలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయని, అలాంటి ప్రయత్నాలు లేవని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇవ్వాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆరోపించిన కవిత రైతు డిస్కంకు అనుమతి ఇవ్వొద్దని ఈ ఆర్సీని కోరారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ జాగృతి తరపున కేసు దాఖలు చేశామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడతామని హెచ్చరించారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, ధాన్యం కొనుగోలు, రైతు బీమా వంటి అంశాల్లో ప్రభుత్వం రైతులను నిరాశపరిచిందని విమర్శించారు. హైడ్రా చర్యలు పేదలపైనే కఠినంగా ఉంటున్నాయని, పెద్దల ఆక్రమణలపై స్పందించడం లేదని ఆరోపించిన కవిత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి చేయి తొలగించాల్సి వచ్చిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసింది. ఆ చిన్నారి పేరు మీద 25 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. అలాగే పాలమూరు ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీదేవుపల్లి రిజర్వాయర్ పనులు దసరా రోపు ప్రారంభించకపోతే పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. కుమ్మెర గ్రామంలో కుల వివక్ష కారణంగా మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించాలని కూడా ఆమె కోరారు. చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్ చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. యూనియన్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు స్టైఫల్ ద గ్రోత్ ఆఫ్ medium and small scale industries who are into the manufacturing of solar panels and solar batteries. Solar batteries now they are importing from China, but only 2 big companies, Adani and Ambani companies, they are manufacturing batteries here in India. Now the union government, in the garb of bringing reforms, they are only supporting Adani and Ambani's companies. This is not fair. They've only given 5 days time for the medium and small scale industries. అందుకని వాళ్ళు ధర్నా కూడా చేస్తామని అనుకుంటున్నారు నెక్స్ట్ వారం. కాబట్టి వీఆర్ అర్జింగ్ ద యూనియన్ గవర్నమెంట్ దట్ immediately this GO should be taken back. Everybody in the medium and small scale industry sector should be allowed to function as usual. Thank you for watching కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.